హస్త ప్రయోగం వలన వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. లాభాలు ఏమి ఉండవు దీంట్లో, ఓన్లీ నష్టాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి హస్త ప్రయోగం అనేది ఫ్యూచర్ లో అప్పటికప్పుడు తాత్కాలికంగా మంచిగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ లో దాని ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఈ హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. కొంతమంది అడగడం జరిగింది పేషెంట్స్. సో వాళ్ళకు కూడా క్లారిటీ కోసం చెప్తున్నాం. హస్త ప్రయోగం వల్ల డైరెక్ట్ గా ఇబ్బంది కలగదు, కాబట్టి ఈ శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నరాలు బలహీనపడతాయి, తర్వాత కండరాలు కూడా సైజ్ తగ్గిపోతుంటుంది. సో ఎప్పుడో ఒకసారి 10 days 1 month కి ఒకసారి అంటే ప్రాబ్లం కాదు, కానీ కొంతమందికి అలవాటుగా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరిగా ఎఫెక్ట్ పడుతుంది. సో నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది. కాబట్టి హస్త ప్రయోగం ఫ్రీక్వెంట్ గా చేయడం అంటే తరచుగా చేయడం మంచిది కాదు. ఈ విషయం తెలుసుకోండి. ఇలాంటి అలవాట్లు మానుకోవడానికి కానీ లేదా హస్త ప్రయోగం వల్ల వచ్చే నష్టాలకు కానీ హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. కాబట్టి మీరు మంచి అనుభవమైన డాక్టర్ను సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ అలవాటు కూడా మీకు మానే అవకాశం ఉంటుంది. కొంతమంది సైకలాజికల్ గా అంటే లోన్లీగా ఉండడం, ఇలాంటి ఎటువంటి జాబ్ లేకపోవడం లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు ఇలాంటి అలవాట్లు కలిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నమస్తే.